Hello, my dear ladies and gentlemen. Welcome back to Reacts by JNR. This is Jay and this is Rupesh. ఇవాళ మనం వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ టీజర్ నుంచి ట్రైలర్ కి ఇవాళ వచ్చాం. దట్ ఈస్ డీజే టిల్లు స్క్వేర్. టిల్లు స్క్వేర్ అని షార్ట్ గా పెట్టేసాం, కానీ మనందరికి టిల్లు అనగానే డీజే టిల్లు వస్తుంది. దాని ట్రైలర్ ఇవాళ మన రియాక్షన్ వీడియో. ఎరా పెట్టింగ్ లేట్ ఎందుకు? కానీ నేనైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నా. అంటే టిల్లు అసలు నావల్ ఫస్ట్ పార్ట్ చూస్తాడు పిచ్చెక్కిచ్చేసాడు అసలు. అలాంటిది రాధిక అనేసి ఇప్పుడు చూడాలి అసలు ఎలా ఉంటుందో. అంటే ఆబ్వియస్లీ లైక్ క్రేజీగా ఉంటుంది. అది చూద్దాం పదండి అందరూ. ఇంకొమ్మ కూడా ఉంది కదా, చూద్దాం. మమ్మీ లూకో వాటర్ పెట్టు. అరే గ్లూకో వాటర్ అంట. ఫోటో చూడు ఎట్లున్నదా? ఇంకా పెళ్ళిళ్ళకి ఫోటోలు ఇప్పుడు బంద్ చేయలే నువ్వు పిన్ని. అంటే సీమాట పార్య 5'7" హైట్, కాంప్లెక్షన్ ఫేర్. యూ పీపుల్ ఆర్ రేసిస్ట్. మరి నువ్వేం రాసుకున్నావు అయ్యా ఫేస్ కి? జీతం నాశనం. నీకోసమేరా పిచ్చోడా? నాడే బొంగు నేను అడిగినా నా నిన్ను మళ్ళీ ఎప్పుడు చేసుకుంటావురా? చేసుకోను నేను. సరే మేము తెచ్చిన సంబంధం నచ్చకపోతే నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకో. అంటే చెట్టు కూడా తిరిగింది చిన్నమ్మ. ఇచ్చేస్తే అంత సంకన అయిపోతుంది. మొత్తం రాధిక అని బట్టలు చింపుకొని లవ్ చేసినాం మనము. ఆహా. టిల్లు టిల్లు రారా బ్యాంబు చికెన్ నిన్న తీసుకపోయింది నన్ను. చికెన్ చికెన్ ఆమె తినేసి బ్యాంబు నా నోట్లో వెళ్ళిపోయింది అంతే. మరి ఇప్పుడేం పెడుతుంది భయ్యా? సెన్స్ ఆఫ్ హ్యూమర్, యాక్సెంట్ అసలు అదిరిపోతుంది అసలు. అంటే ఏం చెప్తాం అసలు ఇంకా అసలు. అనుకున్నా లైక్ ఈ రోల్ ఫస్ట్ టైం న్యూ కదా, ఇలాంటి టైప్ ఆఫ్ రోల్. ప్రతి మనిషికి బాడీలో ఒక వీక్ పార్ట్ ఉంటది కదా, అట్లా నీ వీక్ పార్ట్ ఏది? కొన్ని సిచ్యువేషన్ ఆ వీక్ పాయింట్ కొంచెం టఫ్ అవుతుంది. నీ వీక్ స్పాట్ ఏది? నాదా, నా హార్ట్ చాలా వీక్. పడింది. పోయినసారి కన్నా ఈసారి గట్టిగా తగిలేటట్టున్నది నాకు దెబ్బ. ఎప్పుడైనా అంతే కదా భయ్యా, దెబ్బ గట్టిగా తగులుతుంది. ఇట్లా నవ్వే మా బతుకు నవ్వులు పాలు చేస్తారు తర్వాత. Good sex is like good food. What do you mean good sex? Sex is good. మాకు తెలియదు. అడుగు భార్యను తెలుస్తుంది. సార్, ఒక ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నాను, మీ అబ్బాయిని ఇలాగైనా పెంచేది? సార్, నేను ఒక మగపిల్లవాడి తండ్రిగా చెప్తున్నాను, మేమేం పెంచలేదు, వాడే పెరిగిండు. వాడే పెరిగాడంట. ఇక్కడ కూడా హాస్పిటల్ డోర్ ఉందా? యూనిఫామ్ వచ్చింది. ఒకసారి మా పరిస్థితి అర్థం చేసుకో. లేదు లేదు లేదు, నేను ఎవరి పరిస్థితి కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో నేను లేని. ఇప్పుడు ప్రతిసారి మీరు వచ్చి మీ సాడ్ స్టోరీస్ చెప్పుడు నాకు మీ బాధలన్నీ అయ్యి నేను మీ ప్రాబ్లమ్ని నా ప్రాబ్లం లాగా ఫీల్ అయ్యి నేను ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక టిప్పు సుల్తాన్ లాగా దూరి దాంట్లోకి మళ్ళీ లాస్ట్కి నేనే ఫీల్ అయ్యి మీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాప్ మూసుకుని ఎత్తు. దాన్నే హిందీలో కన్నాదేనా అంటారు. డైలాగ్ డెలివరీ అమేజింగ్. యాక్చువల్లీ వైలెన్స్ లో కన్నా కామిక్ చేస్తారు. కానీ ఒక మ్యాటర్ చెప్పాలి నీకు, టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు. లాస్ట్ టైం కుర్తా కారణ జన్ముడిని నేను. నా యొక్క జన్మకి కారణం ఏంటంటే ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని లేడీస్ పంచాయతీలు ఉన్నాయి, ఈ ఉన్న లంగా లేకి లక్కోర్ చీప్ చిల్లర్ డ్రైనేజ్ పంచాయతీలు అన్ని తెచ్చి నా నెత్తిన రగిలించుకోడు. హరి ఓం తత్సత్. మార్చ్ 29 చూడాలి, డెఫినెట్లీ చూడాలి. అసలు ఈ ట్యూన్ చాలు వెయ్యి ఎవరికైనా అర్థమైపోతాయి. నీ వద్ద సంగ నాగిపోయింది వెయ్యి అంటే క్రేజీ. అంటే 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 చూడండి అసలు లైక్ ట్రైలర్ లోనే ఎంత కామెడీ ఉందంటే అసలు మూవీలో ఇంకెలా ఉంటుందో, అసలు ఏం వేరియేషన్స్ ఉంటాయో, ఎంత కామిక్ ఉంటుందో. ఓపెనింగ్ రేసెస్ జరగానే తర్వాత ఆ ముచ్చట జరిగింది. అది అస్సలు అంటే ఇంకా చెప్పలేము ఇంకా అసలు లైక్ నేనైతే నాకు నవ్వు కెమిస్ట్రీ కూడా అనుభవ లుకింగ్ లైక్ బ్యాడ్. అసలు లైక్ ఫస్ట్ టైం అనుభవం లైక్ అలా ఇలా రోల్ చేద్దాం అనుకుంటా. లైక్ ఫీమేల్ మేల్ లైక్
అనుపమ తాగి ఫ్యాన్స్ టైప్ అసెంబుల్ వెళ్ళిపోతారు. అంతే. అసలు కానీ ఆడికి మళ్ళీ పాట ఏంటి 'రింగుల జుట్టు చూసి పడిపోయానంట'. అరే నీది రింగుల జుట్టారా? ఆ సాంగ్ ఎక్కడో కొంచెం నా పంజాబీ బీట్, పంజాబీ సింగర్ ఎవరో పాడారేమో అని డౌట్ ఉంది నాకు. ఎందుకు మంచి తెలీదు. నాకు ఐడియా లేదు నార్త్ కానీ. ఇండియన్ వైబ్ లాగా వచ్చింది పాట అయితే అది. బట్ ఏమో ఏదైనా అసలు లైక్ మూవీ తెలుగు మూవీలో ఏదో ఒక పెట్టేటట్టుంది. పాట ఉంటది జనాలకి పిచ్చెక్కిస్తది. అది కామన్. బారికి లాస్ట్ టైం కుర్తా అని నేను ఆ! అసలు ఆ డైలాగ్ ఏ భయ్యా నేను ఎన్నిసార్లు చూసాను అనుకున్నా టిల్లు అసలు బతుకు సంకనాకుండా ఉండిపోవాలంటే డీజే టిల్లు చూడండి భయ్యా. సింపుల్ యాజ్ దట్. గైస్. హార్ట్ లైన్ అది వాడేస్తారు అందరు ఇప్పుడు. నీ వీక్ స్పాట్ హార్ట్ అంట. ఆ! కేవలం పడకండి రే హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పుకొని మనం హ్మ్. చెప్పుకోరు. అంతే భయ్యా. లేకపోతే మీ పరిస్థితి కూడా ఇంకా డీజే టిల్లు లాంటిదే. డీజే టిల్లు అంటే అప్పటికి కొంచెం ఏదో కొంచెం ఫేమ్ ఉంది. మీకేం లేదు భయ్యా. బతుకు సంకనం అయిపోతది ఎక్స్ట్రా చేశారనుకోండి. జాగ్రత్త. ఆ! రోజ్ బాగుందని రోజ్ డే అని, చాక్లేట్ బాగుందని చాక్లేట్ డే అని, టెడ్డీ బాగుందని టెడ్డీ డే అని పెట్టారో బతుకు ఇంకా బిస్కెటే భయ్యా. మండుతున్నట్టుంది. యాడికి. నేను ఓహ్ చెప్పను. గాడ్! కానీ అది అల్టిమేట్ మూవీ. వర్త్ వాచింగ్. లైక్ నేనైతే లైక్ దీంట్లో వల్గారిటీ అనేది లేదు. దీని థియేటర్‌లో రిలీజ్ అవుతుంది. థియేటర్‌లోనే ఎళ్లి చూడండి అసలు. మంచి ఫన్ అసలు ఉంటది. ఫస్ట్ డే పిచ్చ కామెడీ భయ్యా. అంటే లిటరల్లీ ఆ 2 ఈ అవర్స్ లైన్ మీరు ఇక్కడ ఎంజాయ్ అందరూ చేస్తారు. వాడతారు ఈ పేరెంట్స్. అది ఆల్రెడీ ఆ! ఎక్కడో విన్నట్టుంది కానీ బట్ ఆయన చెప్పిన స్లాంగ్ బాగుంది. నేను పెప్పలే ఆడే పెరిగిందంట. నేను అది. పెద్దలు ఆడే పెరిగింది. పర్ఫెక్ట్. సో దట్స్ సో ఇట్. గైస్ సో దట్స్ ద ట్రైలర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చుతది అండ్ మూవీ ఇంకా చాలా నచ్చుతది. సో టిల్ దెన్ థాంక్ యూ అండ్ హ్యాపీ వాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఏ సార్